గగన్ భూమి మెడలో నెక్లెస్ వేస్తూ ఈ ఇంటినినా కళ్యాణ మండపం అనుకుంటాడో శ్మశానం అనుకుంటాడో మనకు అనవసరం. వీళ్ళకున్న అనుమానాలన్నీ తీరిపోవాలంటే ఈ నెక్లెస్ నేను నీ మెడలో వెయ్యాలి అని చెప్పి గగన్ నెక్లెస్ వేయబోతూ ఉంటే భూమి ఆ నెక్లెస్ని పట్టుకొని శరత్చంద్ర వైపు చూస్తూ ఉంటుంది. దాంతో గగన్ మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అని ఆ నెక్లెస్ భూమి మెడలో వెయ్యబోతూ ఉంటే అప్పుడు భూమి ఆ నెక్లెస్ని లాక్కొని గగన్ని నెట్టేసి ఆ నెక్లెస్ని గగన్ మొహన విసిరి కొడుతుంది. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని మీకు ఎప్పుడైనా చెప్పానా అని భూమి అంటూ ఉంటే నువ్వు నన్ను ప్రేమించలేదా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. దాంతో నాకు అన్నం పెట్టారన్న అధికారంతో మీ భార్యగా మీ ఇంటి కోడలిగా అతిథిగా రమ్మని అంటే వస్తానని ఎలా అనుకున్నారు? నాకు కూడా ఒక మనసు ఉంటుంది కదా అని చెప్పి భూమి ఏడుస్తూ గగన్ని అవమానించి మాట్లాడడంతో ఇక శరత్చంద్ర చెర్రి ఆనందపడిపోతూ ఉంటే ఇక భూమి ఎందుకు అలా ప్రవర్తిస్తుందో అర్థం కాక కృష్ణప్రసాద్ శారద వీళ్ళంతా కూడా షాక్ అవుతూ ఉంటారు. మరి భూమి ఎందుకు అలా చేసిందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.